వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ పార్టీ ఒక స్పష్టమైన గందరగోళ పరిస్థితిలో కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని అంశం. అమరావతి చట్టబద్ధత బిల్లు చుట్టూ తిరుగుతున్న చర్చలు ఆ పార్టీని రక్షణాత్మక స్థితిలోకి నెడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన ప్రత్యర్థులుగా టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పుడు విమర్శల జాబితాలో ఇంకా చుట్టూ ఉన్న పార్టీలు కూడా చేరుతున్నాయన్న భావన అయితే కనిపిస్తోంది. ఇక తెలంగాణలో సైతం అమరావతి అంశంపై వస్తున్న రాజకీయ ప్రకటనలు, అక్కడి నేతల వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. అసలు జగన్ అమరావతిని వ్యతిరేకించినప్పటికీ ఇటు తెలంగాణ నుంచి కూడా ఆ బిల్లుకి మద్దతు లభించటమే ఇన్ని కూడా షాక్ గురి చేస్తోంది. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చా సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలే జగన్పై ఉన్న వ్యతిరేకతను మనకి స్పష్టంగా చూపించాయనొచ్చు. మరి అదే సమయంలో మావిగన్ రాజధాని వంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై సొంత పార్టీ శ్రేణుల నుంచే జగన్కు అభ్యంతరాలు వ్యక్తమవటం కూడా గమనార్హం. మరి సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో జగన్కు చాలా మంది మద్దతుగానే వస్తున్నారు. జగన్ ఏం చేసినా కరెక్ట్ అన్న వర్గాలు కూడా ఈ ప్రతిపాదనను జగన్కి దిక్కుమాలిన సలహా ఎవరిచ్చారు? ఇది ఈయనకే పుట్టిన బుద్ధా, లేకపోతే పార్టీలో ఏమన్నా మాట్లాడారని అంతర్గత పరిస్థితి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ముఖ్య నేతలు కూడా ఇది జగన్ సొంత నిర్ణయమే, దీనికి మాకు ఎటువంటి బాధ్యత లేదు, దీనిపై ఏం జరిగినా జగన్దే బాధ్యత అని ఆయనపైనే ఒకే ఒక వ్యక్తిపైనే కేంద్రీకరించినట్లుగా కూడా మనం చూడొచ్చు. మరి ఇప్పటి వరకు వైసీపీలో జగన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అన్న భావన కూడా ఉంది. ఆయన నాయకత్వంపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తినా కూడా బతకనివ్వరన్న వాతావరణం కూడా ఉంది. మరి అమరావతి బిల్లు చర్చ సందర్భంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన విమర్శకులకు పార్టీ నేతలు బలమైన కౌంటర్ ఇవ్వలేకపోయారన్న విమర్శ కూడా వినిపిస్తాను. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా హైలైట్ అవుతున్న మాట మళ్ళీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మరి ఈయన చేసిన వ్యాఖ్యలే మరింత చర్చకు దారితీశాయి. ఎప్పటికప్పుడు హాట్ కామెంట్లు చేసే విజయసాయిరెడ్డి ఈసారి కూడా రెచ్చిపోయారు. రాజ్యసభలో జగన్ను టార్గెట్ చేస్తే పార్టీ నేతలు మీరేం చేస్తున్నారు? కూర్చొని చూస్తున్నారా? లేకపోతే మీకు మాట్లాడడం చేత కదా? అసలు ఇదేనా పార్టీని బ్యాకప్ చేసుకునేది? ఇదేనా మీ సమర్థత అంటూ ఆయన ప్రశ్నించటమే ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తాను. మొన్నటి వరకు ఆయనకి నెగిటివ్గా మాట్లాడిన విజయసాయి ఇప్పుడు జగన్కి ఎందుకు మీరు మాట్లాడలేదని మాట్లాడడమే చాలా గమనార్హం. మరి ఈయన వ్యాఖ్యల వెనుక ద్వంద్వ లక్ష్యం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు నాలాంటి నాయకుడు వైసీపీలో లేడు కాబట్టే కేంద్ర స్థాయిలో వైసీపీ బలపడుతోందన్న సంకేతాన్ని ఇస్తున్నారు. మరి మరొక వైపు అమరావతి చట్టబద్ధతతో పాటు రైతులకు న్యాయం చేయటం కూడా అంతే ముఖ్యం కదా అని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. ఇక్కడ ఆయన రెండు రకాల సందేశాలు పంపుతున్నారు. కొత్త రాజధాని ప్రతిపాదనల కంటే భూములు ఇచ్చిన రైతుల సమస్యలపైనే వైసీపీ పార్టీ పోరాడితే బాగుంటుందని మరొకసారి సలహా ఇచ్చారు విజయసాయి. మరి సేమ్ ఇదే అయినా ఏడాది క్రితం చూస్తే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేను రాజ్యసభకి కూడా రాజీనామా చేస్తున్నా అని చెప్పారు. ఎందుకంటే జగన్ ఫాలో అయ్యే రూల్స్ మాకు నచ్చట్లేదు, జగన్ పారదర్శకత ఫాలో చేయట్లేదు, జగన్ అసలు క్యాడర్ పట్టించుకోరు. మరి ఇలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేసి మా నాయకుడు అసలు ఏపీకే కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన రాజీనామా చేసేశారు. నేను వ్యవసాయం చేసుకుంటా తీరిగ్గా కూర్చుని, ఇంతకు మించి నేనేం చెయ్యను అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో కూడా రాజీనామా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలతో ఆయన చురుగ్గా ఉంటున్నారు. అసలు ఇక్కడ ఆయన ఏ స్టాండ్ తీసుకుంటున్నారో ఎవరికి అర్థం అవట్లా. ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. లేదు కూటమి రాజకీయ నేపథ్యంలో అది సాధ్యపడలేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ జగన్ అనుమతిస్తే తిరిగి వైసీపీలో చేరేందుకు నేను సిద్ధంగానే ఉన్నా అని ఏమన్నా పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యంగా ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఏదేమైనప్పటికీ విజయసాయి ఇంత సపోర్ట్ చేస్తున్నా, ఇంత బ్యాకప్ చేసుకొస్తున్నా జగన్ తిరిగి అవకాశం ఇస్తారా అని. ఒకవేళ నిజంగానే ఇస్తే పార్టీ ఒప్పుకుంటుందా? పార్టీ అంతర్గత విమర్శలు, బాహ్య ఒత్తిళ్లు, మారుతున్న రాజకీయ సమీకరణాలు, వీటితో పాటు విజయసాయి గతంలో జగన్పై చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కలిపి ఆయన్ని మళ్ళీ వైసీపీలోకి తీసుకోవటానికి ఛాన్స్ ఇస్తారా? లేకపోతే ఆయన్నే తీసుకొని భవిష్యత్తు వ్యూహం మార్చుతారా అన్నది మాత్రం తెలీదు. మరి రాజధాని అంశం కేవలం అభివృద్ధి చర్చగానే కాదు, నాయకత్వ సామర్థ్యానికి కూడా పరీక్షగా మారినట్లే కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.